హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేనైతే బాంగ్డా ఫిష్ తీసుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే ఫిష్ మసాలా, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ముందుగా చేపల్ని మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకోవాలి. దానికి ఏంటంటే తలకాయ, తోకలు అలాగే ఉంటాయండి. ఆ ఫిష్ని మనం పులుసులా కాకుండా ఫ్రైలాగా చేసుకుంటేనే బాగుంటుంది. మనం తయారు చేసుకున్న పేస్ట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మొత్తం కలిపేసి ఒక పేస్ట్లా తయారు చేసుకొని చేపలకి బాగా పట్టించి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ ఫిష్ చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మనకి ఏదైనా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, లేదంటే మనం డైరెక్ట్గా కూడా స్నాక్ లాగా కూడా తినొచ్చు, టేస్ట్గా ఉంటుంది. కానీ పులుసుకి వాటికి బాగోదు. సో ఇదంతా బాగా మసాలా పట్టించేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత తీసి ఎయిర్ ఫ్రైయర్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత ఎన్ని పడితే అన్ని ఫిష్లో దాంట్లో పెట్టేసుకోవాలి. దీన్ని పీసెస్గా ఏం చేయొద్దు, ఇట్లా మొత్తం హోల్ ఫిష్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని నేను డిష్లో పెట్టుకొని, దీంట్లో మనకి ఎయిర్ ఫ్రైయర్లో ఆప్షన్ ఉంటుందండి ఫిష్ ఫ్రై అని. అది ప్రెస్ చేస్తే 160 degreesలో 22 seconds వరకు అది టైం తీసుకుంటుంది. ఆన్ చేసి పక్కన పెట్టుకోవడమే. 22 minutes అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అవ్వకపోతే మళ్ళీ ఒకసారి అటు ఇంకో సైడ్ కూడా తిప్పేసి ఆయిల్ రాసి మళ్ళీ ఒక 22 minutes పెట్టుకుంటే ఆయిల్ లేకుండా మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ కానంటే మీరు కూడా ట్రై చేయండి, లేదంటే ఇదే ఫిష్ని మనం ఆయిల్లో కూడా ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ఫిష్ చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని నిమ్మకాయ అలాగే ఉల్లిపాయతో కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.